హైదరాబాద్లో మరో 2 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. టోలీచౌకి, నాంపల్లి, మలక్పేట, ఆసిఫ్ నగర్, కార్వాన్, గోషామహల్, మెహదీపట్నం, చార్మినార్, అత్తాపూర్, మాసబ్ ట్యాంక్, కుకట్పల్లి, కుత్బులాపూర్ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, చార్మినార్, అల్వాల్, కంటోన్మెంట్, కాప్రా, మల్కాజ్గిరిలో తేలికపాటి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో 2-3 గంటల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రైట్, ఇక వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, వాతావరణ శాఖ వర్షాలపై ఎలాంటి అలర్ట్స్, అప్డేట్స్ ఇచ్చింది? శిరీష, మీరు చెప్పినట్టుగానే వాతావరణ శాఖ మరో 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం అవ్వడంతోనే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నుంచి కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని చాలా ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 2-3 రోజుల పాటు కూడా మనకు కాస్త వర్షాలకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ 2-3 రోజులు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు మనకు 40 డిగ్రీల పైనే ఇటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జిల్లాలకు సంబంధించి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు 38-39 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ టచ్ అయిన సిచ్యువేషన్ చూసాము. ఇక ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయో అండర్ గ్రౌండ్ హీట్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ హీట్ పెరిగిపోవడం వల్ల ఒక్కసారిగా మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి సాయంత్రం సమయంలో ఏర్పడి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అదేవిధంగా వడగళ్ళు, ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా కనిపించే వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా దాదాపు మనకు 37-38 డిగ్రీల వరకు కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చాలా ప్రాంతాల్లో దట్టంగా మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లోనైతే క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఇప్పటికే చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇటు అబిడ్స్ కావచ్చు, బషీర్బాగ్, దాంతోపాటు కోటి ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా ఇప్పటికే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు నౌకాస్ట్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఏరియాలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ బులెటిన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్, అబిడ్స్, ఓయూ, సికింద్రాబాద్తో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, చార్మినార్, హకీంపేట, అల్వాల్, కంటోన్మెంట్, కాప్రా, మల్కాజ్గిరితో పాటు కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఆ సరౌండింగ్స్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా అంటే దాదాపు తేలికపాటి వర్షం కావచ్చు, చిరుజల్లుతో కూడిన వర్షాలు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొదలవడంతో కూడా కాస్త నగరవాసులు ఒక్కసారిగా మనకు ఉదయం అంతా ఎండ తీవ్రత కనిపించి వర్షాలు కురుస్తుండడంతో కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 2-3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి జిహెచ్ఎంసీ, హైడ్రాకి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే మనకు ఈ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కూడా మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హైదరాబాద్తో పాటు జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఈ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా ఈ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నగరవాసులు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే విచిత్రమైన వాతావరణం, భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత వారం కింద దాదాపు మనకు 2 సార్లు కూడా వడగళ్ల వర్షం నమోదైంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్లు, అక్కడక్కడ 40-50 కిలోమీటర్లతో పాటు ఉరుముల మెరుపుల తీవ్రత, అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు అయితే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇటు ఓయూ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు అక్కడక్కడ మనకు వర్షం పడుతుంది. అక్కడక్కడ కాస్త మనకు ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ చూసుకున్నట్టయితే కాస్త ఎండ తీవ్రత ఇప్పటికీ కూడా పలు ప్రాంతాలు
ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణం మారిపోయి అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువ ఛాన్సెస్ మనకు వడగళ్ల వర్షాలకు ఉందని చెప్పేసి, అదేవిధంగా ఉరుముల మెరుపులు, ఈదురుగళ్ల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా మనకు అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ హీట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దాంతోపాటు హీట్ ఐలాండ్స్ కూడా మనకు చాలా ప్రాంతాల్లో నమోదవుతుండడంతో కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఎక్కువగా మనకు హైదరాబాద్ వ్యాప్తంగానే నమోదవుతున్నాయని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి మొన్న కూడా మనకు ఎక్కడ కూడా ఇటు జిల్లాల వ్యాప్తంగా వడగళ్ల వర్షం చాలా తక్కువగా నమోదైంది. హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం మనకు ఎక్కువగా నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే అట్లాంటి వెదరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక దాదాపు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు మరికొద్ది సేపట్లో కూడా ఆఫీసులకు సంబంధించి కావచ్చు, చాలా వరకు వర్క్కి వెళ్ళిన వాళ్ళకి సంబంధించి కూడా మనకు అందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ సమయంలో వర్షాలు పడితే చాలా వరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా వరకు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నార్మల్గానే మనకు 5 దాటిందంటే చాలు హైదరాబాద్లో ఎక్కడికక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక వర్షం పడితే మరీ ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ సంబంధించి పోలీసు వాళ్ళకు కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ ఉరుముల మెరుపుల తీవ్రత కనిపిస్తూ ఉంది, ఈదురుగాల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక రానున్న 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. శిరీష.